శ్రీ తిరుమల రామచంద్ర గారి సాహితీ సొగతుని స్వగతం 4వ భాగం 28-25 నవ కవులలో పాశ్చాత్యుల భావచిత్రణ 6 నెలల్లో వీరు వారవుతారన్నది నానుడు. సావాస బలం అటువంటి. ఇక రాజకీయ ప్రాబల్యం, సాహిత్య ప్రాచుర్యం కల భాషలు ఇతర భాషలను జాతులను లోబరుచుకోవటంలో ఆశ్చర్యమేముంది. సహస్రాబ్దాలుగా ఇతర దేశాలతో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలతో సంపర్కం గల భారతదేశం సంగతి వేరే చెప్పాలా? కౌటిల్యుడి ముందు నుంచి మనకు గ్రీకులతో సంబంధం ఉంది. కాల యవనుడి కథ చూస్తే మనకు అంతకు ముందు నుంచి ఉందేమో. యవనుడంటే గ్రీకులే కదా. ఆ గ్రీకు నాగరికత నుంచే నేటి పశ్చిమావని కళా సంస్కృతి సభ్యతలను తీర్చుకొని మన గాంధార శిల్పం గ్రీకుల కళా ప్రాభవానికి లోనైన సంప్రదాయం అంటారు కళ అభిజ్ఞులు. కానీ సాహిత్యంలో వారి ప్రభావం కొన్ని పదాల ప్రయోగం వరకే పరిమితమై. తర్వాత మనకు కలిగిన సంబంధం ముస్లింల. మొట్టమొదట మన దేశానికి వచ్చిన ముస్లింలు తురుక్లు. వారి సామ్రాజ్యం 1000 ఏళ్లకు పైగా సాగింది. కొద్దిగానో గొప్పగానో కానీ మతాలు వేరు కావటం వల్ల వారి సాహచర్యం భవన నిర్మాణాలు, వస్తువులలో, చిత్రకళలు ప్రతిబింబించినంతగా తాత్విక నిర్దేశం ప్రధానంగా ఉండే సాహిత్యంలోకి ప్రతిబింబించలేదు. ఢిల్లీ పరిసరాల వ్యవహార భాషగా ఉంది. హిందీ శాఖ ఒకటి. ముస్లిం మత రాజకీయ భాషలైన అరబ్బీ, పారసీల సంప్రదాయాలను పాటించి ఉర్దూగా అవతారం దాల్చి మహా సూఫీ సిద్ధాంతం బట్టి తత్వాలను చూపకపోల. అయితే తక్కిన ప్రాంతీయ భాషల్లోకి కొన్ని పదాలను మాత్రమే ప్రవేశపెట్టగలిగింది ఇస్లాం. పరిపాలన మార్గంగా తెలుగులోకి చొచ్చుకువచ్చిన ఉర్దూ, పార్సీ, అరబ్బీ, తుర్కీ పదాలు ఎక్కువే. కానీ సాహిత్యంలో వచ్చినవి చాలా తక్కువ. వాటి జాబితా చెప్పడం ఏమంత కష్టమేం కాదు. విదేశాలతో మనకు కలిగిన 3వ సంబంధం ఆధునిక పాశ్చాత్య దేశాలతో. ఇది 300 సంవత్సరాలు. బుడతకీచు మన దేశానికి ముందుగా వచ్చిన తర్వాత ఒళందులు, డచ్ వాళ్ళు. ఒళంద పాలెం ఉంది బందర్లో, అదే డచ్ ప్యాటర్న్. వారిని అనుసరించిన పిదప పరాసురుడు పయనమై ఏతించిన హెచ్చు సంబంధం మనకు కలిగింది ఇంగ్లీషు వాళ్ళు. పరాస్పేట కూడా బెదవాళ్ళు బందర్లో. ఇంగ్లీష్ వారి పరిపాలన మత ప్రాధికపై దేశంలో నడవలేదు, లౌకికంగా నడిచి. వారి పాలనకు పునాది విద్యా విధానం, మెకాలే మాటలే దీనికి నిదర్శనం. కనుక ఇంగ్లీషు విద్య దేశంలో బాగా పాదుకొని బలి. ఇరు దేశాల మధ్య రాకపోకలు ఎక్కువై సంస్కృతి సంబంధం పెరగను. మన ప్రాంతీయ భాషల్లో, మన భావన పద్ధతులు, కళల్లో వారి ప్రభావం ప్రతిభాసి. ఇటీవల 50 ఏళ్లుగా ఈ ఆంగ్ల ప్రభావం, పాశ్చాత్య ప్రభావం తెలుగు కవిత్వంలో స్ఫుటంగా కనపడుతోందని చెప్పాల్సి. కవిత్వం సంగతి ఎందుకు స్మరిస్తున్నానంటే తెలుగువారి విలక్షణ ఇతర ప్రాంతాల వాళ్లతో పోల్చినప్పుడే ఇతర కళల కంటే అందులోనూ ఎక్కువ కనుక వారి కవిత్వంలో ఒక భాగంగా ఉండే భావచిత్రణ, ఇమేజరీ మన కవుల మీద ఎలా ముట్టడేసిందో వివరించడానికి ముందు మనకు పాశ్చాత్యుల ఆలంకారిక సమయంలో ఉండే 1-2 భేదాలు చెప్తా. కవిత్వం ప్రాణుల ప్రవృత్తి, వీధులను అభివర్ణిస్తుంది. ఇది మనకు వాళ్ళకి సమానం. కవిత ఎందుకంటే ఆనందం కోసం అంటాం. ఆ ఆనందం మనకు రసరూపంగా ధ్యేయం. మన సహృదయుడు పరగతమైన సుఖదుఖాల భావన చేసి అనుభవించగల శక్తిలో సాత్వికుడు. ఈ సత్వగుణాన్నే పాశ్చాత్యులు
మనుష్య సహజమైన ఆసక్తి, హ్యూమన్ ఇంటరెస్ట్ అన్నారు. కావ్య ఫలంగా మనం కోరే సజ్జ పర నివృత్తి రూపమైన ఆనందమైతే వాళ్ళు ముఖ సంతృప్తి రూపమైన అనుభవాన్ని ప్లెజర్ కోరుకుంటారు. అది తాత్కాలిక చిత్తవృత్తిని విస్తృతిని రూపమని వాళ్ళను. మన ఆలంకారికులు ఈ తాత్కాలిక చిత్త విస్తృతిని చమత్కారమన్నారు. అయినా చమత్కారమే కావ్య ఫలమని కాని, నారాయణ భట్టపాదులు అన్నట్టు అద్భుతం ఒక్కటే రసమని కాని ప్రాస్తావికంగా మన వాళ్ళు ఒప్పుకోలా. కేవలం చమత్కారం అవసరమని, రసానందమే శ్రేష్టమని, అది దుఃఖాతీతమై అఖండ అనుభవమని అంట. ఇంతకు మన అలంకార శాస్త్రం పెరిగినంత పాశ్చాత్యుల అలంకార శాస్త్రం ఈస్థెటిక్స్ పెరగలేదనడం అంత సాహసమేం కాదు. మరి కావ్య నిర్మాణాన్ని, దాని ఫలమైన రసానుభూతిని గురించి చర్చించే మన అలంకార శాస్త్రమై నిష్కర్ష ప్రధానమైపోయి ప్రయోగించిన ప్రతి పదం అలంకారం. గుణం, వృత్తి, రీతి, శయ్య, స్పాకం అన్నీ రసోపస్కారాలు కావు. పాశ్చాత్యులలో రసచర్చ లేదు కనుక కావ్య నిర్మాణం విషయంలో, కావ్యానుభూతి విషయంలో ఇంత నిష్కర్ష వాళ్ళకి కనిపించదు. ఈ కవులలో ప్రతిపాడు ఒక స్వతంత్ర మార్గంలో నడవటం మామూలు. కానీ మహాకవులుగా పేరు పొందిన అక్కడి కవులు కూడా కావ్య నిర్మాణ వైచిత్రికి, రామణీయకానికి, తత్వదర్శనానికి ఎక్కువగా ఉపకరించారు అనడంలో అనుమానం ఏం లేదు. మనం పాశ్చాత్యుల కన్నా ఎక్కువ ప్రత్యయంతో వేదాంత శాస్త్ర విషయాల్లో కాళిదాసాది మహాకవుల వాక్యాలను ఉదహరించుకొని కావ్యాల శాస్త్ర ప్రామాణ్యమిచ్చి గౌరవించుకున్న దేశం మనది. ఇంతకు చెప్పొచ్చింది ఏమిటంటే, పాశ్చాత్యుల కవిత్వంలో కవులకు స్వేచ్ఛ హెచ్చరి, మన సంప్రదాయ రచనలు కొంతవరకు తక్కువ అని. ఇక భావచిత్రణ సంగతి ఏమిటో చూద్దాం. మనకు 100కి పైగా అలంకారాలున్నాయి. ఇంగ్లీష్లో 30 దాకా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతో ఉన్నాయి. కానీ ఇంగ్లీషు కవిత్వంలోని భావచిత్రం, ఇమేజరీ అనేది ఈ అలంకారాలకు సంబంధించిందే అయినప్పటికీ అంత మాత్రమే కాదు, కావ్య నిర్మాణంలో అలంకారాలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు. మన కాళిదాసు గొప్పదనాన్ని స్థూలంగా ఉపమాలంకారంతో కొలిచినట్లుగానే పాశ్చాత్యులలోను కవి అయిన వాడి నిర్మాణ మార్మికత, మెటఫర్ రూపకంతో కొలిచే అలవాటు ఇంగ్లీషు కవిత్వంలోని ఈ భావచిత్ర అలంకారాలు ఉపయుక్తమయ్యే సామగ్రికి సంబంధించి. మనలో ఈ సామగ్రినంతా పరిశీలించి రసోపస్కారాలైనటువంటి వాటిని ఏరుకొని జాతి గుణ క్రియా విభాగంతో వెంగడించి అలంకారాలుగా తీర్చుకుంటాం. అలా తీర్చుకునే మన అలంకారాల్లో ఉపమా, రూపకం, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, దృష్టాంతం వంటి వాటి సామగ్రికి సన్నిహితంగా ఉంటుంది పాశ్చాత్యుల భావచిత్రణ సామగ్రి. ఇమేజ్ అనేటువంటి కవితలు ఉంటే అది భావోద్వేగం, వైషయికత, చెప్పిన అభిప్రాయాన్ని టార్చి లైట్ వేసి చూపినట్లుగా వెలుగు పూతలు పూసే శక్తి, ఒక సంవిధాన క్రమం ఉంటాయని పాశ్చాత్య అభిజ్ఞులు అనే మాట. ఇమేజరీ అనే మాట భావన, మనకల్పన, సృష్టి, స్వకపోల కల్పన అనే మాటలతో మనం వ్యవహరించవచ్చు. కానీ భావచిత్రణమనే 2 మాటల కూర్పులో విశిష్ట స్ఫోరక శక్తి ఉందని
నేను భావిస్తున్నాను అంటున్నారు శ్రీమాన్ తిరుమల రామచంద్ర. కనుక ఇమేజరీని భావచిత్రమనే సంకేతించుకుందాం ప్రస్తుతం. ఈ భావచిత్రణం ప్రయోజనం ఏమన్నా ఉందా, అది ఎన్ని రకాలు అనే విషయమై పాశ్చాత్య విమర్శకులు ఏమంటారో ముందు చూద్దాం. భావచిత్రణ అనేది స్థూలంగా 5 విధాలు. చెప్పాలంటే చెప్పానన్నట్టుగా ఉండొచ్చు, అంటే కాన్సీట్. దీనిలో సొగసు కానీ చెప్పిన అభిప్రాయం మరింతగా వ్యక్తీకరించే శక్తి కానీ, వర్ణ వస్తువు తాత్విక వివేచనకు యాథార్థ్య గ్రహణానికి తోడ్పడటం కానీ ఉండవు. అలాంటి భావచిత్రణం అర్థం మన గుణీభూత వ్యంగ్యంలా. 2 అలంకారప్రాయంగా ఉండవచ్చు. ఆర్నమెంటల్ అంటే కావ్యగతమైన అర్థంతో సంవదించక ఏకదేశంగా ఉండదు. సొగసు మాత్రం తప్పదు. 3 కవి చెప్పిన అభిప్రాయాన్ని వ్యాఖ్యానించినట్టుగా వెలుగు చెంది దాని వ్యక్తీకరణకు తోడ్పడదు. ఫంక్షనల్. 4 కావ్యం సృష్టిస్తోని ప్రవృత్తి రూపమైన యాథార్థ్యాన్ని, జనరల్ ఆపరేటివ్ ట్రూత్ తెలియజెప్పబడు. కనుక అలాంటి దాన్ని పొదివి పట్టి ఉండడు. 5 సకల సృష్టిలో సంవిధాన పద్ధతి ఒకటి. దానికి సమగ్రత అఖండత ఉన్నట్టే కావ్యంలో కూడా ఆ ప్రవృత్తి రూప యాథార్థ్యాన్ని చెప్పడంలో సమగ్రతను అఖండతను సాధించి ఆ విశ్వ సృష్టితో సంవదింపచెయ్య. ఈ భావచిత్రణం ఎంతవరకు సమగ్రంగా తెలుగులోకి వచ్చిందో పరిశీలించే ముందు ఆధునిక కవిత్వానికి కవులకు ఈ భావచిత్రణ సామగ్రికి సంబంధించిన 1-2 సంగతులు తెలుసుకోవాలి. కాల్పనిక కవితా ప్రస్థానానికి చెందిన కవులు, రొమాంటిక్ పొయట్స్ మొదలుకొని ఇమేజిస్టులు, ఇంప్రెషనిస్టులు, సింబాలిస్టులు, ఫ్యూచరిస్టులు, సర్రియలిస్టులు, దాడాయిస్టులు దాకా ఆయా ప్రస్థానాలకు చెందిన కవులెందరూ వచ్చారు. వాళ్ళల్లో రాను రాను రచనలో ఈ భావచిత్రణ ప్రధానమైపోయి మరి ఆధునిక కవిత్వంలో ఈ భావచిత్రం ఏ ఉదాత్త ప్రయోజనాన్ని సాధించలేకపోతోందని, సార్వకాలికమైన విషయాలను స్పృశించటం లేదని అచ్చడి సహృదయుల విమర్శ. అయినా భాష ఉన్నన్నాడు, కవిత్వమంటూ ఉన్నన్నాడు ఈ భావచిత్రణ పోయేది. మరొక వైపు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధితో నాగరికత జీవితం బొత్తిగా సంకీర్ణమైపోయి మనకు మన జీవితాల మీదనే పట్టు తప్పిపోతాం. అలాంటి స్థితిలో ఆధునిక కవి సమకాలీన వస్తు సామగ్రి సహాయంతో భావచిత్రణ చేస్తారు. లోకంలో ఆ సామగ్రికి లేని క్రమం నిబంధన కావ్యంలో ఏర్పడుతుంది. కాగా బయట నిగ్రహం లేని లోకాన్ని కావ్యంలో నిగ్రహించి అదుపులో పెట్టుకొని పట్టు తప్పకుండా చూస్తున్నాడన్నమా. సంయమాన్ని సాతథ్యానికి సంతరించదలుచుతున్నాడన్నమా. ఆధునిక కవులు వాడే ఈ సామగ్రిలో టెలిగ్రాఫ్ స్తంభాలు మొదలుకొని ఏదైనా ఉండదు. కానీ ఆ సామగ్రి అంతా మనకు నిత్య జీవితంలో పరిచితమే అయిన అది కవిత్వంలో వాడిన కవితా స్థాయికి వచ్చి పాఠకుని స్పందింప చెయ్యగలదా లేదా అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. అంటే వాటికి అనుభవం గోచరత ఉన్న ఊహాచోదక శక్తి ఏర్పడిందా లేదా అనేది కవులు పరిశీలించుకోవాల్సిన విషయం. ఛందశాస్త్రాలు వేత్తలు మించి రాస్తున్నారు మన తిరుమలలో. మరి మన కవుల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మొదలు దాశరథి కృష్ణమాచార్యుల గారి వరకు ఆంగ్ల కవితా ప్రభావం పడిన వాళ్ళే అనేక. ఆ ప్రభావం మనం ఈ కవుల మీద ఎలా ప్రసరించిందో, ఆ పద్ధతి ఎంత సమగ్రంగా మనకు అందివచ్చిందో
స్పృశిస్తూ పోదాం. మొదట అడవి బాపి రాజు గారి వరద గోదావరి గేయంలో భావ చిత్రణ చూద్దాం. ఉప్పొంగి ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగసింది గోదావరి. అడవి చెట్లన్నీ నీ జడలలో తురిమింది, ఊళ్ళు దండగ గుచ్చి మెల్లోన తాల్చి. ఇక్కడ విచభక్షితమైన భావ చిత్రణ. ఉప్పొంగి కొండలు కోనలు ఏకం చేస్తున్న గోదావరి ప్రాకృత శక్తి ప్రిమివల్ ఫోర్సుగా వర్ణించదు. నదిని స్త్రీగా, ప్రళయ భీభత్సభావాన్ని కరాళ శక్తిగా నిర్దేశించడం మన సంప్రదాయమే. కానీ ఇక్కడ కవి తన వశం తప్పి పెళ్ళుబికిన నది స్త్రీగా అకల్ప రచనాయత్తంగా చిత్రించి కావ్య జగత్తులో తన వశవర్తినిగా చేసుకుంటున్నాడు. ప్రయోజనం అంతవరకు. ఇలా సహృదయులే అన్వయించుకో. దినములు పరస్పర ప్రతిధ్వనులు కాగా 25 నా బ్రతుకిట్టే గడచి ఈ రహోదయ వీధుల దేనెరుంగ సఖుల అడుగుల దాడదీసరికి కూడా అని వేదుల సత్యనారాయణ గారు వేదన పడతారు దీపావళి నాడు. రోజులు పరస్పరం ప్రతిధ్వనించటమే సమయం. భావచిత్రణ మన సంప్రదాయం కూడా ఇది కాదు. ఈ చిత్రణకు నారు పోసింది వెనకటి బాణసంచుల ఫెళఫెళార్భాటులు విరిసి దశ దిశాంతరముల ప్రతిధ్వనుల నీన పేదబడియున్న మౌ జీవితపు టాశ ఇప్పుడు మ్రోగించుచుంటి వేల నీవు అనే చిమ్మటను సంబోధించే పద్యం. బాణసంచుల ఆర్భాటులే ఈ రోజుల్లో ప్రతిధ్వనించాయి. అలాగే ఆకొనిన ఆశలప్పటికప్పుడెబియు కలయు దిప్పును స్వప్న సాగర తట అంటాడు కవి. ఆశలు సచేతనాలై ఆకలి కొనటం, స్వప్న సాగర తటాకాలను తిప్పటం మన భావనా ప్రపంచమా? కాదు. స్వప్ని సుస్పాస్తికలు అనే శ్రీశ్రీ కవితలో పాశ్చాత్య భావ చిత్రణం ఎంతగా పొదివి కుందో వినండి. అవి ధరాగర్భము మానవాస్తికా పరంపర సుప్త నిశ్శబ్ద సంపుటములు. అతనొకే దీర్ఘయామిన్ ఆ శ్మశాన శయ్య ప్రాత ప్రసక్తి లేదు. ఆ అగమ్య తమో రహస్యాంగణాన తాండవించును మృత్యు శైచల్యమొకటి. అవి నితాంత హేమంత హృదంతరంతరనుభవాడి ఘనీభవించిన సమాధులు. ఆ మనుష్యాస్తిగలు నిద్రలో ముని సంచరించును భైరవ స్వప్న వీధి. అవి చెలించును తమ చర్మ కవచమిపుడు బతికిన దినాన తలపోత బరువు నా కనుంగవ కన్నీరులై కరంగు. అవి వనర్చెలి నీల వాహ్వాన మెరిగి ఇంత సోషల్లునో నా హృదయమపుడు. వనకు నేటికో నా వనకు నేటికో అంటే ఎందుకు నా అస్థి పంజ. ఈ భావ చిత్రణ పరమార్థమా? మిత్రుడు టిఎల్ కాంతారావు ఉండేవాడు. మాతో పాటు సైన్స్ మాస్టర్గా ఉయ్యూరు హై స్కూల్లో పనిచేశాడు. ఆ తర్వాత శ్రీశ్రీ యొక్క కవిత్వాన్ని, ఆధునిక కవిత్వాన్ని వండి వడపోయి అనేకమైనటువంటి పుస్తకాలు రాశాడు, వ్యాసాలు రాశాడు. భారతిలో పడేవి ఆయన రాసిన వ్యాసాలు. ఆయన ఈ కవిత్వం అంతా నోటెంబడి ఎప్పుడు జాలువారుతూ ఉంది. ఈ భావ చిత్రణ పరమార్థం ధరాగర్భంలోని మానవాస్తి పరంపర ఎడ కవి తన సానుభూతి ప్రదర్శించటం వరకే కను అసమగ్రమంటారు విమర్శ. కవి మృత్యువును గూర్చి ప్రస్తావించాడు. దాన్ని అర్ధాంతరన్యాసం వంటి దానితో ఉల్లేఖించి ఉంటే చిత్రణ సమగ్రమై సుప్త నిశ్శబ్ద సంపుటములు ఘనీభవించిన సమాధులు అవి ఫలించును మొదలైన చిత్రణ సామగ్రి అంతా పాశ్చాత్య మత సంప్రదాయంలో తెచ్చుకొన్నది అని వేరే చెప్పక్కర్లేదు. ఒక రాత్రిలో కూడా శ్రీశ్రీ పాశ్చాత్య కల్పన స్రవంతిని పూర్తిగా పుణికి పుచ్చుకున్న
గగనమంతా నిండి పొగలాగు క్రమ్మి బహుళ పంచమి జ్యోత్సన భయపెట్టున ఆకాశపు జడారి ఎంతటా అకట ఈ రేయి రేగింది ఇసుక తుప గాలిలో కనరాని గడుసు దెయ్యాలు భూదివమ్ముల మధ్య ఈదుతున్నాయి. నోరెత్తి హోరెత్తి నొగుడు సాగరం కరి కళేబరములా కదలదు ఆకాశపు జడారిలో కాళ్ళు తెగిన ఒంటెలాగుంది జాబిల్లి వెలిబూది ఓలే విశ్వమంతా నిండి వెలిబూది ఓలే. ఈ బహుళ పంచమి జ్యోత్సన భయపెట్టునను ఈ కవిత కూడా మా కాంతార నోట్లో ఎప్పుడు ఉంటుంది. భయ సమ్మిళితమైన నైరాశ్య భావ చిత్రణ తత్సోరకమైన సామగ్రి అంతా పాశ్చాత్య నైరాశ్యానికి చిహ్నం పొగమంతు భయపెట్టే వెన్నెల అలవ శ్రీశ్రీ తూచిన బహుళ పంచమి జ్యోత్సన మార్గశిర పుష్యమాసాల బహుళ పంచమేమో అప్పుడు కానీ వాతావరణంలో పొగమంచు కనబడు ఇసుక తుఫాన్ గాలిలో కనరాని గడుసు దెయ్యాలు ఏదడం ఆకాశపు డడారి కాళ్ళు తెరిగిన ఒంటరి ఇవన్నీ క్రైస్తవ మహమ్మదీయ దేశకాల సంప్రదాయాల గత ఏనుగును కొండతో పోలుస్తాం. ఇక్కడ కదలని కొండ చచ్చిన ఏనుగులాగా ఉండటం మన సంప్రదాయ భిన్నమై జాబిల్లికి ఒంటికు రూపసాదృశ్యం లేదు. ఆపాతత కనిపిస్తున్న కనుక భారతీయ మనస్సుకు మస్తిష్కానికి జాబిల్లి ఒంటెలాగా తోత. మనం మరీచికలను నైరాశ్యానికి ఉదహరిస్తాం, పొగమంచును కాదు. శ్రీశ్రీ ఋతురాణి తరిరాగు జంపాలతో విరుల గుంపులతో కాక పాశ్చాత్యుల మాంత్రికురాలిలాగా వసంతకాలం మంత్ర కవాటం తెరచుకొని ప్రవేశిస్తారు. ఇక నండూరి వారి కలత నిదురలో ఆకాశమో తీరు ఆవులించిన రేయి మనదా అది పూర్తిగా నోరారా చేసిన ఆంగ్లేయుల ఆవులెంత. అంతో ఇంతో శైలి భావఛాయలు విహరించిన కృష్ణశాస్త్రి అన్వేషణలోని మన భాషా భావాలతో ఆలంకారిక సమయాలతో మేళవించిన పాశ్చాత్య భావ చిత్రణ పరిపాకమే. విశ్వనాథ వారి చిన్న మబ్బులు పాశ్చాత్య విమర్శకుడు నిర్వచించిన మూడవ భావ చిత్రానికి మచ్చుద. మేఘాదులు ఉద్దీపన విభావాలు అవి కవి సమయంలో వాటికి వ్యక్తిత్వం ఏమీ లేదు. కాళిదాసు దౌత్యం అప్పగించిన మేఘం దానికి వినలేదు, కనలేదు, అనలేదు. తన దారిని తను గాలికి కొట్టుకుపోయిపో. అక్కడ అచేతనమైన మబ్బు సచేతనమై తనకు ప్రకృతి సమకూడే మార్పులు నవవధు సాధర్మ్యం పొందరు. కవి వివక్షకు వెలుగులు చెలి వ్యక్తీకరించడం సుందరమైన భావచిత్రం. తొలి చిన్ని చూలాలు కొలసిగ్గు ప్రేమతో విభుని చూచిన వేళ భిన్నబోయిన వేళ వరపు మిన్నులలోన ఒక నీలితెర మబ్బు సంజలో తారిందిలే జాలుగా మారిందిలే. తొలి కాన్పు పసిపాప సాకనేరని బాల తెలవోయి పతి చూసి కలవడించిన వేళ తూర్పు కోనలో తొంగలించిన తెగ పరుగులెత్తిందిలే సొగసుళ్ళు పోయిందిలే. నవవధువు సోయగాని నిండుతనాన్ని మబ్బు ముచ్చటతో వెలుగు పోసి వ్యాఖ్యానించాడు కవి. సుళ్ళు తిరిగే కడలి నడుమ సూపు కంది అందకుండా తెప్పలేసుకు వాము పడుచులు తేలిపోతారు పాము పడుచులు అంటారు విశ్వనాథ కోకిలమ్మ పాడు. తరగలను ఉలగ ఫణాలుగా వర్ణించడం మనకేం కొత్త కాదు. ఇక్కడ పైకి లేచిన తరగల తలలను పాము పడచులుగా, తరగల మెదళ్లలోని వంపులు తెప్పలుగా వర్ణించడం మనకు కొత్త. పాశ్చాత్యుల మత్స్యాంగన మెర్మెయిడ్ ఉన్నారు. సవరింతునా అగ్నివీణ సవరింతునా దిశాంచలములు రింగులు వారు
నవనవాంగార సంభవ కీల బుసదేర మనసులో మిన్నాగు ఫణమెత్తి పారాడు సవరింతునా అగ్నివీణ అంటారు పుట్టపర్తి నారాయణాచార్యుడు. సరస్వతి పుత్రుడ అగ్నివీణ అనడం, మనసులో మిన్నాగు ఫణమెత్తడం అన్య సంప్రదాయపు మెరుపు. బరువు బండిలో పిలక గణపతి శాస్త్రి గారి గుండె బరువు ఆధునిక జీవన గతిలో పడిన పాశ్చాత్య సంబంధం ఉరువు. ఎద్దయినా మోయలేని పెద్ద బరువు బండి మిట్ట మధ్యాహ్నం తారు రోడ్డు మంటల్లో ఈడ్చే ఓ అన్నా నీపై ఒక చిన్న పాట రాస్తే ఇక అరుగు మీద కూర్చొని విని ఆనందిస్తుంది లోకమన్నన్నా. ఈ మోసం మన్నిస్తావా ఇంకా? ప్రతిక్షణం దిగలాగే గతుకుల్లో పడి అతుకులు బతుకుల బండి లాగి లాగి చితికి తూలిపోతుంటే అన్నా నీపై ఒక చిన్న పాట రాస్తాను, ఒక అరుగు మీద కూర్చొని విని ఆనందిస్తుంది లోకం. మన్నన్నా ఈ లోకం మన్నిస్తావా ఇంకా? విన్నావా ఈ చిత్రం? నిన్ను గూర్చి రాస్తేనట పిన్న పెద్ద కవుల్లో పేరు మోగిపోతుందట. అన్నా అయిందేదో చిన్న పాట రాశాను, ఒక అరుగు మీద కూర్చొని విని ఆనందించింది లోకం. మొన్నటికి ఈ మోసం మన్నించవులే మరింకా లోకం, ఎన్నటికి ఈ మోసం మన్నించవులే మరి. దీనిలోని వ్యంగ్యం శాస్త్రి గారి జీవితపు లోకూపు జగత్తు పోస్టాఫీసు ముద్ర, ఫగత్తు ఇదేనంటుంది కల. ముద్ర కింద నల్లసిర మాసిపోదు ససేమిర ఆరుద్ర. కట్టేసిన సంచికి సీళ్ళు ఈ దుర్వార్తల ఉత్తరాల సంచి ఎప్పటికి పోదిక్కడ నుంచి. ఏమంటే ఏరొకటడ్డం, ఎప్పటికీ వంతెన మెమొరాండం. సామాన్యుడు రన్నరు పాపం, పోకుంటే వీళ్లకు కోపం. కానీ పోలేడు వాడు, కానీకెవ్వడు పోతాడు కానీకెనడు. ఈ ఘడియ మనకు ఆదివారమై కూర్చుంటే సరి శతాబ్దాల తర్వాతనే మనకది డెలివరీ అంటాడు. ఇది సాల్వ కృష్ణమూర్తి గారిని పొరపాటు. నిరీక్షణలు కావ్యం సృష్టిలోని ప్రవృత్తి రూపమైన యాదాధ్య తెలియ చెప్పుతుందని 4వ భావన చిత్రణకిది మంచి ఉదాహరణ. రచయిత తను జాబు కోసం ఎదురు చూసే మిషతో అనంతకాలం ఎన్ని జగత్తులలో ఎన్ని జన్మాలలో కాచు కూర్చోవాలి అనే తత్వచింత యాదాధ్య ఈ చిత్రణలో మనకు స్ఫురింపజే. 3 కాలాలలో నిలదించు నిజమెరు నిండు మనసెరు పొడనబోయిన పాడవబోయే బొద్దు పాలబుగ్గలము కాంచువచ్చు మరో ప్రపంచమున అంటాడు రాంభట్ల కృష్ణమూర్తి. మన సంప్రదాయంలో సత్యం తెలిపే ఈయన ఎరుపు అంటాడు పాశ్చాత్య సంప్రదాయ సంగతి. 2వ గీతంలో రేపు నాది అనే భావం కూడా పాశ్చాత్య సంస్కృతి జన్యం. గడ్డ కట్టి తన జీవితానికి గొడ్డలి పెట్టుగా ఉన్న మంచు, తెల్లని మంచు దుఃఖదాయకం కావటం వల్ల పాశ్చాత్యులు మంచినంతా ఎర్రగానే చూస్తారనుకుంటా. విశ్వం అంటే విద్వాన్ జవరాలు నా హృదయంలో చుక్కల మనసుల నిరుగ చక్కని పూబాస తెలిసి చావదు మరి ఏ చిక్కు సమస్యల నెరుగ. తనియించి వైయక్తికతల ఉంచి దంతాల మేడలో నుంచి పారాడ నీనట్టి బంధనము కాదీమె ఇంధనము కాని. చుక్కల మనసు ఎరగడం, వాటికి మనసు అనేది ఉన్నట్టు పూల బాస తెలియడం, దంతాల మేడలు ఉండటం, ఇలాంటివన్నీ మన సంప్రదాయానికి విలక్షణమైనవి. శిశుగృహాలు, బాలోద్యానాలు చెక్కు బుక్కల బరువును బట్టి చిక్కే దుర్గతి నశించేద. ఇందులో చెక్కు బుక్కుల బరువు ఐశ్వర్య పరంగా పాశ్చాత్య సంకేతమనడం చర్విత చర్వణం. కాళోజీ నారాయణరావు గారి పోటీ తెన్నులలో
నేటి విశ్వమారణాయత్తుల సర్వం సహా జిఘృషను చిత్రించాలి. చాప చింపు సామ్రాజ్యం, కోడిగుడ్డు కోహిని, పాటి మన్ను ప్లాటీనం, బస్సు సీటు బ్రహ్మరథం, ఏదైతేం పోటీపడు కాటుల. ఈ భావచిత్రణలో రెండు జంటలు పరస్పరం నిమ్నోన్నతాల అంచు. మనస్తత్వం ఒకటి, మనిషి ఏమీ పెరగలేదనేది వివక్షకం. విజ్ఞానం 1000 చేతుల్లో మానవ జాతిని పరీరంభణం చేసుకుని కనుక కావ్య వస్తువు కవి సమయాలు మారక తప్ప. నేటి విజ్ఞాన శాస్త్ర వికాస ప్రకాశాన్ని చిదిమి ఎక్కడికక్కడే దివ్వెలు వెలిగి ఆ వెలుగులో తన భావచిత్రాల శాలను తెరుస్తాడు దాశరథి. పీడిత ప్రజావానికి మైక అమర్చి అభవాదులను వినిపింపచేసదని అంటాడు. మైకును మరొకవరో ఇంత ఇదిగా వాడలేదనుకుంటా. జగత్తుకు ప్రాణం ప్రసాదించిన కార్బన్ పరమాణు, అందులో సెంట్రల్ న్యూక్లియస్ చుట్టూ చంద్రాయణం చేసే 6 ఎలక్ట్రాన్. కాలం అక్కడెక్కడే పెరగలదా? నయాగర జలపాతం వద నడుం విరిగేట్టు దూకంది తప్పదు కదా. బతుకు నాగజముడు కూడా పూలు పూయనియ్యవయ్య, మెతుకులో ప్రోటీనులు మిక్కిలిగా రానివయ్య. మదనపడ ఇది నేను ల్యాబొరేటరీ అంటే ప్రయోగశాల. ఎవ్వడూ చెప్పని గొప్ప కవిత చెప్పాడు దాశరథి. నేను ఏ స్కూల్లో సైన్స్ మాస్టర్గా పనిచేసినా లేకపోతే హెడ్ మాస్టర్గా పనిచేసినా ఇప్పుడు చెప్పేటువంటి ఈ గీతాన్ని ల్యాబొరేటరీ గోడల మీద రాయించారు. మదనపడే మేధావుల శిథిలాసలు చివురించే రసరాజ్యం ల్యాబొరేటరీ. మళ్ళా మదనపడే మేధావులు శిథిలాసలు చివురించే రసరాజ్యం ల్యాబొరేటరీ. బహుశా అంత బాగా ఎవడు నాకు తెలిసినంత వరకు చెప్ప అని మస్తిష్కంలో ల్యాబొరేటరీ పంత్, కార్బన్ పరమాణు, ఎలక్ట్రాన్లు, ప్రోటీన్లు ఇవన్నీ పలువురికి నిత్య జీవితంలో పరిచయమైన విషయ. వాటినే దాశరథి కవితా భావావేశం స్థితికి తెచ్చి తన హృదయాలను స్పందింపజే శిథిలాసులు చివిరించే రసరాజ్యం ల్యాబొరేటరీ అని ముగియంటల్లో మనకు ఆశా సందేశం ఇచ్చాడు దాశరథి. మరొక మహాద్భుత చిత్రణ మేల్కొన్న మనిషి. శవం బతకడం ఎంత విచిత్రము, మనం మేలుకోవడం అంత చిత్రమే. ఎవడో కొత్త రకం వైద్యం, ఏదో కొత్త తరహా ఔషధం వాడి ఉండ లేంది ఇన్నాడు నర్వమత్తుమన్ ఇంత త్వరగా విడిపోవడం సులభమా? ఏమైతే వెళ్ళి చూసి రావడం మంచి. మేల్కొన్న మనిషిని చూడ్డానికి వెడుతున్నా. నిద్రాణమైన జాతి మేల్కొని నవ చైతన్యం వికసితమై దరిద్రం తొలగి ఇక జాగ్రత్త వస్తే కానీ సుషుప్తి లేదు. దళిత జాతులిక అనగి ఉండవు, లేచి నిలదొక్కుంటాయి అన్న గంభీర సత్య దర్శనంతో ఈ చిత్రం సమగ్రమైంది. ఇలా వెతుకుతూ పోతే సానలుకి పక్షపక్షాన రంగురంగుల రూచిస్తులు విరజిమ్మే మణుల కరవారాలు కురిపిస్తూ వంపున కర్పూర కాంతులేని కలరవ కంఠాలు, వివిధ సౌరభాలు వెలాచే కదంబ ప్రసూనాలు దీటయ్యే భావచిత్రణ తీవలు సాగిస్తూనే పో. ఇది పలువురు రసప్రబుద్ధులు పిక్కేళ్ళు తరచవలసిన విషయం. అలాంటి కృషికి స్వాగతం అని తన ఉపోద్ఘాతంలాగా ఈ వ్యాసం రాశారు శ్రీ తిరుమల రామచంద్ర గారు. రేపు 100, 108, 116 వాటి ప్రాముఖ్యత ఏమిటో చెప్తారు.